వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి బలం చాలా వరకు తగ్గిపోయిందనేటువంటి మాట వాస్తవం. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట, అందులో ఎలాంటి డౌటు లేదు. 1978 నుంచి 2024 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులే ఆ నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కుటుంబీకులు తప్ప మరెవరూ కూడా 1978 నుంచి నేటి వరకు కూడా గెలిచినటువంటి పరిస్థితులు లేవు. సో అలాంటి పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కేవలం 800 ఓట్లతో జెడ్పీటీసీ పులివెందుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటా అని చెప్పేసి ఒక్కసారి పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది సర్పంచులు తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటది? పులివెందుల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ సర్పంచులేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయటం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇది అక్షరాల నిజం. మీరు వింటున్నది నిజం. ఈ పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని సర్పంచులందరూ కూడా ఏకమైనటువంటి మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మాట వాస్తవం. మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ముందడుగు వేయలేదు. పులివెందుల నియోజకవర్గంలో కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ రాష్ట్ర స్థాయి నేతలు మాట్లాడుతున్నప్పటికీ మరి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హేమాహేమీలు ఎందుకు మాట్లాడటం లేదు? స్థానికంగా ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు ఎందుకు మాట్లాడటం లేదు? మిగతా జెడ్పీటీసీలు ఎందుకు మాట్లాడటం లేదు? మరి సర్పంచ్లు ఎందుకు మాట్లాడటం లేదు? ఎంపీటీసీలు ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటి కొన్ని విషయాలు ఆరా తీస్తే పులివెందుల నియోజకవర్గంలో సర్పంచులకి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి స్థానికంగా చేసినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి ఆ బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించలేదంట. ఆ చెల్లించలేకపోవటం వలన సర్పంచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుర్రుగా ఉన్న మాట వాస్తవం. అందుకనే గత ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో 2,24,000 ఓట్లుంటే దాదాపు 2 లక్షల ఓట్లు పోలైతే జగన్మోహన్ రెడ్డి గారికి పడినటువంటి ఓట్లు 1,16,000 ఓట్లు. అంటే 84,000 మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా మాకు వద్దు అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి ఒక పరిస్థితి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. అప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అవటం, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 60,000 మెజార్టీతోటి బయటపడినటువంటి పరిస్థితులు. మరి గత ఎన్నికల్లో పోల్చుకుంటే భారీ మెజార్టీలు మరి వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి మరి కేవలం 60,000 మెజార్టీ ఏంటి? 84,000 మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు అని చెప్పేసి తెలుగుదేశానికి, కాంగ్రెస్కి నోటాకేసినటువంటి పరిస్థితులు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాట వాస్తవము. ఒకసారి మనం పులివెందుల నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 1 సింహాద్రిపురం, 2 లింగాల, 3 తొండూరు, 4 పులివెందుల, 5 వేముల, 6 వేంపల్లె, 7 చక్రాయపేట. 7 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ నియోజకవర్గంలో 65 నుంచి 70 పంచాయతీలు ఉన్నాయి ఈ 7 మండలాలకు గాను. అదేవిధంగా 2,24,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం పులివెందుల. ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 60 మంది సర్పంచులు గత ఎన్నికల్లో మరి వారు గత ఎన్నికలకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్పంచులు చేసినటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో, స్థానికంగా వారు వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే ఇతరత్ర పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా వారు చేసినటువంటి కాంట్రాక్టులకి బిల్లులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 170 నుంచి 200 కోట్ల రూపాయల బిల్లులు ఈ పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 65 నుంచి 70 పంచాయతీ ప్రెసిడెంట్లకు రావాల్సినటువంటి బిల్లులు 170 నుంచి 200 కోట్లు అంట. అయితే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అవకాశం ఉండదు. ఎందుకంటే సర్పంచ్ని కలిసే అవకాశం ఉండదు. ఆయన ఎప్పుడన్నా ఇడుపులు పాయి వస్తే ఎవరో ఒక 5-10 మందో సర్పంచుల దగ్గర వాళ్ళు ఆయన సామాజిక వర్గం వాళ్ళు కలవటం తప్పితే మిగతా సర్పంచులు కలిసే అవకాశం లేదు. అసలు ఎమ్మెల్యేలకే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం లేదు, మంత్రులకే అవకాశం లేదు. ఆ కేబినెట్ మీటింగ్ అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలు కలిసిన పరిస్థితి కూడా లేకుండా పోయింది.
అయితే అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారంట ఆ సర్పంచులు. అయ్యా మాకు బిల్లులు ఆగిపోయినాయి, 170 నుంచి 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అవినాష్ రెడ్డి గారి ముందు పెడితే ఆయన కూడా చేపిస్తానని చెప్పేసి ఆయన చేపించలేదంట. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా చేరవేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఒక పిఏ ఉన్నారంట. ఆ పిఏ గారి పేరు రవి. ఆ రవి గారికి చెప్పారంట, మీరైనా ముఖ్యమంత్రి గారికి చెప్పండి, జగన్ గారికి చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు నియోజకవర్గం రావటమే మానేశాడు, వచ్చినా కూడా మాలాంటి సాధారణ సర్పంచులు మండల స్థాయి నాయకులు ఆయన కలిసే అవకాశం లేదు. సో కాబట్టి మా బిల్లులు పెండింగ్ ఉండిపోయినాయి, మేము అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చేశాము, మా కుటుంబాలు దివాలెత్తిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది, దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, అయ్యా మా బిల్లులు మాకు రిలీజ్ చేయండి అని చెప్పేసి. కానీ అవేమీ కూడా పట్టించుకోలేదంట. రవి గారు నేను చెబుతా అన్నారంట. సో కొన్ని సందర్భాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తే మరి సీఎంఓ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎవరైతే ధనుంజయ రెడ్డి గారు ఉన్నారో, ఐఏఎస్ క్యాడర్ ధనుంజయ రెడ్డి గారు, మరి మొన్న లిక్కర్ స్కామ్ కేసులు జైలుకి వెళ్ళారు కదా, ఆయనకి చెప్తే ఆయన కూడా ఏం పట్టించుకోలేదంట. సో విసుగొచ్చినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా గత ఎన్నికల్లో వారందరూ కూడా అసహనానికి గురయ్యారంట. కాబట్టి ఆయన మెజార్టీ కూడా తగ్గింది, 60,000కి పడిపోయాడు. 84,000 మంది అసలు మాకు వద్దని తీర్పు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారు, ఆయన సర్పంచులకి కొంతమంది కీలక నేతలకి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారంట. మీ అందరినీ లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తాను, మీ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, మీరు ఎందుకు కష్టపడి పనిచేశారు కదా, కాంట్రాక్టులు చేసుకున్నారు, మరి మీకు రావాల్సిన బిల్లులు వడ్డీలు పెరిగిపోతున్నాయి, మీ కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నాయి, కాబట్టి అవి మేము క్లియర్ చేస్తాము, లోకేష్ గారితో మాట్లాడి మీ పెండింగ్ బకాయిలు మొత్తం మీకు వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అక్కడ సర్పంచులకి బీటెక్ రవి గారు హామీ ఇచ్చారనేటువంటి ఒక సమాచారం పులివెందుల నియోజకవర్గం నుంచి మనకు అందుతూ ఉంది. సో కాబట్టి వాళ్ళేంటి, ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆయన బాగానే చక్కగానే బాగుపడ్డాడు ఆయన, మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాంగేత శక్తులు 1000 కోట్లకు పడగలెత్తారు, లిక్కర్ స్కాముల్లో జైలుకు పోయారు, ఇక రకరకాల అవినీతిలో కూరుకొని పోయారు. మేము కష్టపడి నియోజకవర్గంలో పనిచేస్తే, నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేస్తే, రోడ్లు వేపిస్తే, సిమెంట్ రోడ్లు వేపించి, మరి వాటర్ ట్యాంకులు కట్టించి, ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మేమన్నీ పనులు చేసి ప్రభుత్వాన్ని బిల్లులు పెట్టుకుంటే మా బిల్లులు రాలేదు. పోనీ మరి కమిషన్లో అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారో సంథింగ్ ఏమో తెలియదు, కానీ మొత్తానికి బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయి. సో కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వకపోవడంతో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇక ఆ గుర్రుగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా మీ బిల్లులు మేము మాఫీ చేస్తాము, ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు వైసీపీకి చెందినటువంటి సర్పంచులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ఆ వైఎస్ఆర్ కుటుంబానికి సహకరించేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని ముంచింది, మనల్ని నాశనం చేసింది, మన బిల్లులు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో కలిశారంట, ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కోర్టుకి వెళ్దాం అన్నాడంట. అదేంటది, మీరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటే, మీరు పెండింగ్ బిల్లులు ఉంటే మా బిల్లులు క్లియర్ చేయమని మీ దగ్గరికి వస్తే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పిఏ గారికి చెప్పిన, అవినాష్ రెడ్డి గారికి చెప్పిన, వాళ్ళేం పట్టించుకోలేదు. ఇవాళ కోర్టుకు పోదామని చెప్పేసి అంటున్నారని చెప్పేసి, ఇంక ఈయన చేతగాని తన మీద అని చెప్పేసి, ఈయన మమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నాడు అని చెప్పేసి గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలు సర్పంచులు అందరూ కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అసలు వైసీపీకి సహకరించకుండా వారి పార్టీకి వారు గమ్ముగా ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి. ఇది కనుక ఇలాగే ఉంటే రేపు జరగబోయేటువంటి 2029 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎదురు దెబ్బ కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు అన్ని కనుక క్లియర్ చేస్తే వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు. రేపొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అసెంబ్లీకి కూడా రానిచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. మీ నియోజకవర్గంలో మీ సర్పంచుల సమస్యలు మీరు తీర్చలేకపోతే ఇంక మీరు ఎవరి సమస్యలు తీరుస్తారండి? సో కాబట్టి ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాము, పెద్ద పెద్ద మంత్రులు అయ్యాము అని చెప్పి, ఉప ముఖ్యమంత్రులు అయ్యాము, మంత్రులు అయ్యాము అని చెప్పేసి కనుక నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే సమస్యలు ఎదుర్కొంటారు. సో కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ ప్రతి నాయకుడికి కూడా ఒక గుణపాఠం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనే దానికి ఒక ఉదాహరణ అక్కడ సర్పంచుల తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో కాబట్టి వైసీపీ నాయకులు చెప్తున్నట్టు అక్కడేదో మమ్మల్ని అసలు బూతుల్లోకి రానివ్వలేదు, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారు అనేది అవాస్తవం. 1100 మంది పోలీసు బందోబస్తు పెట్టారు. అక్కడ దాదాపు 10,600 ఓట్లు ఉన్నాయి. 11,000 ఓట్లకి 1100 మంది పోలీసులు పెడితే ఆగుతారా పులివెందుల ప్రజలు?
నియోజకవర్గంలో 2,24,000 ఓటర్లు ఉన్నాయి. ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు 1,16,000 మంది. అంటే 1,00,000 మంది జనము 1000 మంది పోలీసులు చూసి భయపడి ఆగిపోతారా? అసలు అది ఇంపాసిబుల్. సరే, అక్కడేదో వీళ్ళనేదో కట్టడి చేసి టీడీపీ ఎలక్షన్ చేసుకుందని వైసీపీ మాట్లాడుతుంటే, మరి ఎందుకు వైసీపీకి చెందిన ఒక సర్పంచ్ ఎవరన్నా బయటకు వచ్చాడా? ఒక మండల ప్రెసిడెంట్ ఎవరన్నా బయటకు వచ్చాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక జెడ్పీటీసీ బయటకు వచ్చాడా? ఒక ఎంపీటీసీ బయటకు వచ్చాడా? మీడియా ముందుకు వచ్చాడా? మేము పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీని మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ జెడ్పీటీసీని మాట్లాడుతున్నాను, ఇక్కడ మండల ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ ఊరు ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, ఇక్కడ వైసీపీకి అన్యాయం జరిగింది, ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు వ్యవస్థను పెట్టి రిగ్గింగ్ చేసిందని ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఇంపాసిబుల్. ఎవరూ మాట్లాడటం లేదు. అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళేం భయపడి కాదు కదా. పులివెందులు అంటే పౌరుషానికి ప్రతీక. సో పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని పోలీసులు తీసి భయపడే క్వశ్చనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా వాళ్ళందరూ కూడా ఇక మనం ఇన్నాళ్ళు ఈ కుటుంబానికి ఊడిగించేసాము, వీళ్ళేమో లక్షల కోట్లకు పడగలెత్తుతారు, మనమేమో పేదరికంలోకి వెళ్ళిపోతాం, మనం చేసినటువంటి పనులు కూడా కాంట్రాక్టులు బిల్లులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మనల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయిన మాట వాస్తవం. కాబట్టే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిపై సర్పంచులు తిరుగుబాటు చేశారు. చెయ్యబట్టే ఆయన మొన్న ఉప ఎన్నికల్లో కనీసం పోలింగ్ బూతుల్లో 15 బూతుల్లో వారికి ఏజెంట్లు కూడా లేనటువంటి ఒక దైనందినమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి మాట వాస్తవం. సో ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, మండల ప్రెసిడెంట్ని, మండలాధ్యక్షుల్ని, నియోజకవర్గంలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరినీ కలుపుకొని జాగ్రత్తగా వారి సమస్యలు తీర్చుకుంటూ వారి కాస్త అందుబాటులో ఉంటే తప్ప 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బొటాబొటిన బయటపడి అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుందనేది అర్థమవుతుంది.